హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అసలు 2-3 డేస్ నుంచి అసలు ఫుల్ హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో ఏమో తెలియదు. అసలు పాప సమ్మర్లో డెలివరీ అయిన ఉండే కదా, అప్పుడు నేను సరిగ్గా నెత్తి కట్టుకోలే, సమ్మరే కదా అని చెప్పేసి. దానివల్ల నాకు ఇప్పుడు చల్లగా ఉండి వర్షం పడుతుంటే అసలు ఫుల్ హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా అట్లా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే బాలింతలు ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామంది వల్ల నా ప్రెగ్నెన్సీది కూడా జర్నీ చెప్పండి అక్క అని చెప్పి కూడా కమెంట్ చేసిర్రు. కానీ అసలు టైమే కుదరట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా వీడియో ముందు కూర్చొని తీసేంత టైం ఉండట్లేదు. ఎందుకంటే 15-20 డేస్ నుంచి ఇంట్లో ఫీవరే వచ్చింది ఒకరి తర్వాత ఒకరికి. ఇప్పుడేమో మళ్ళీ ఒక 2-3 డేస్ హాలిడేస్ ఉండే కదా, మా ఆయన ఇప్పుడిప్పుడే స్కూల్కి పోతున్నాడు. ఇక వీళ్ళని చూసి అయితే నేను అవి కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనైతే ఇక మేము వంట చేసి చపాతీలు అయితే చేసేస్తున్నాము. వంట కూడా అన్నయ్య వాళ్ళు చేసిండ్రు అన్నట్టు. కర్రీస్ అన్ని రైస్ వాళ్ళు వండిరు, మేమైతే ఒక చపాతీలు చేసినాం. మా దాంట్లో అయితే జొన్న రొట్టెలు అయితే కన్ఫామ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్లోనే నార్మల్గా డైలీ చేసుకుంటాము. మా ఇంట్లోనైతే ఇంకా డైలీ ఉండాలి. మా హస్బెండ్కి అయితే ఎవరికైనా ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు కదా, మా హస్బెండ్కి అయితే జొన్న రొట్టెలు లేనిదే ముద్ద దిగదు అన్నట్టు. ఇక పెళ్ళైన స్టార్టింగ్లో అయితే డైలీ చేస్తుండే మా ఆయన పుట్టే వరకు. ఇక పిల్లలు కొంచెం పుట్టిన తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా, ఇక అల్లరి ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను చేయనియరు. ఒక 1/2 అవర్ అయినా టైం పడుతుంది చేయడానికి. ఇప్పుడైతే డే బై డే అట్లా చేస్తున్నా. ఈడనైతే వంట అంతా అయిపోయాక అందరం కలిసి అయితే అన్నం తినేస్తున్నాము. పాపనైతే మధ్యలో పడుకోబెట్టినా కానీ పడుకోలేదు, అందుకనే ఇక మధ్యలో పడుకోబెట్టి అయితే తినేస్తున్నాం. ఇంకా అందరితో కలిసి తినాలి కదా అని చెప్పేసి అక్కడ పడుకోబెట్టి ఇంకా నేను తినేస్తున్నా. తిన్న మధ్యలోనే ఏడ్చింది. ఇక మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ తిన్నా అన్నట్టు నేను. అయితే మా హస్బెండ్కి సడన్గా డ్యూటీ వాడిన ఉండే, ఇక ఆయనే ఆ రోజు తిన్న తర్వాతనే వెళ్ళిపోయినారు. ఇక డైరెక్ట్ డ్యూటీకి వెళ్తా అని చెప్పేసి మమ్మల్ని అక్కడనే వదిలేసి అక్కడనే ఉంచారు అన్నట్టు. మేము ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక ఉస్నార్లో నేను ఉంటా, మీరైతే రండి అని చెప్తే ఇక మా నాన్న మమ్మల్ని ఉస్నార్ వరకు డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇక ఇక్కడ అక్క వాళ్ళకి అందరికీ బాయ్ చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏందో తెలియదు. ఏదైనా ఫంక్షన్ ఏదైనా అకేషనల్ ఉంటేనే వస్తాము, ఎక్కువనైతే రాము కదా. ఇప్పుడైతే అయ్యాను స్కూల్ కూడా వెళ్తున్నాడు కాబట్టి ఇక ఎక్కువ ఓనికైతే ఉండదు, అందుకని చెప్పి ఇంకా బాగా చెప్పిస్తున్నాము. ఇక మార్నింగ్ ఒక ఛాయ్ తాగినుండే అన్నట్టు, ఇక తొందరగా వచ్చేద్దామని. అయితే ఇక మళ్ళీ ఇంటికి పోయేసరికి లేట్ అవుతుందని ఉస్నాల్లోనైతే మా నాన్న టిఫిన్ చేపిస్తుండే. ఇంకా టిఫిన్ చేస్తుంటేనే ఇంకా మా హస్బెండ్ వచ్చేసిండ్రు. ఇక ఆయన కూడా టిఫిన్ తింటున్నాడు. ఇక టిఫిన్ చేస్తున్నప్పుడు అయితే చాలామంది గుర్తుపట్టినుండే అన్నట్టు, ఒక 5-6 మెంబర్స్ వరకు. నేను పెట్టిన అంటే 1 మంత్ 2 మంత్స్ రావడానికి వస్తుంది. ఈ 27 వస్తే 2 మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఇంత షార్ట్ టైంలోనే ఇంత అంటే రికగ్నైజేషన్ వచ్చింది అన్నట్టు. అందరు గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీనెస్ వేరు కదా ఫ్రెండ్స్. ఏడనైతే బయలుదేరిపోయినాము. అసలు ఏందో ఫ్రెండ్స్, వర్షం అయితే పోయేటప్పుడు వర్షం ఉండి ఇంకా వచ్చేటప్పుడు కూడా వర్షమే. వర్షం అయితే మమ్మల్ని విడిచిపెట్టేటట్లేదు అసలు. అప్పటికే ఇక సగం దూరం వెళ్ళిపోయినాము. ఇక వర్షం ముందటి నుంచి వస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. మబ్బులు చూడండి ఎట్లా వస్తున్నాయి. అసలు బస్సు ఎక్కుదామంటే ఒక్క బస్సు కనిపించలేదు. ఇంకా సరే వెళ్దామని స్టార్ట్ అయినామా. ఇక చూడండి అసలు వర్షం ముందట ఒక బస్సు వస్తుంది, దాన్ని చేంజ్ చేస్తున్నాం అన్నట్టు. మళ్ళీ చినుకులు పడ్డాయి, స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇక ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అసలు కారు కొనుక్కోవాలని అనిపించింది. అంటే రీసెంట్గానే ఇల్లు కట్టినాం కదా, ఇప్పుడైతే కారు కొనడానికి అంత బడ్జెట్ లేదు, మళ్ళీ అంత డేర్ కూడా చేయలేము. కానీ అసలు పిల్లలు అట్లా వర్షంలో తడుస్తుంటే మస్తు బాధ అనిపించింది. అసలు ఏదన్నా లేకపోయినా ఫస్ట్ అయితే ఒక కారు కొనుక్కోవాలి అన్నట్టు అనిపించింది. కానీ ఇంటి ఈఎంఐలు లోన్సే మస్తు ఘోరంగా ఉన్నాయి, అవే క్లియర్ కాకుండా ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఒక 2-3 ఇయర్స్లో ప్లాన్ చేయాలి. ఇట్లా పిల్లలతో ఎటైనా వెళ్ళినప్పుడే బాధ అనిపిస్తుంది. ఆ ఒక్క రోజు కోసము మళ్ళీ ఇంతగానం నెత్తి మీద పెట్టుకుంటే మళ్ళీ క్లియర్ చేయడం కష్టం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ తర్వాత మనమే సర్ది చెప్పుకోవాలి కదా. ఎక్కువ మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి బతకడంలోనే ఉన్నది కదా ఫ్రెండ్స్ జీవితం అంతా కూడా. మళ్ళీ లేనిపోయిన దానికోసం అప్పులు చేసి మళ్ళీ అప్పులు తెరవడానికి ఇంకేదో చేసి అంత ఎందుకని చెప్పేసి ఇంకా తర్వాతనైతే మనం సర్ది చెప్పుకున్నా. అసలు బస్సులోనైతే ఎంతమంది ఉండేది తెలుసా ఫ్రెండ్స్ అసలు. మళ్ళీ ఇంత చిన్న పాపను ఎత్తుకున్నా అని చెప్పి ఎవ్వరు కూడా సీట్ ఇస్తూనే లేరు. ఇక ఒక ఆమెనైతే ఇక పాపను ఎత్తుకున్నది, ఇంకొక అన్నయ్యనైతే వాళ్ళ వైఫ్ని ఆమె మీద కూర్చోబెట్టుకుని నాకైతే సీట్ ఇచ్చిండు. అసలు కొందరు ఉంటారు కదా, నాకు అనిపించింది ఇక అందరూ కొందరు ఉంటారు అని చెప్పేసి ఇక వాళ్ళైతే సిటీసీ. కానీ పాపని వేరే వాళ్ళకి అట్లా ఇవ్వడం అయితే కొంచెం వాళ్ళు మంచిదే, కానీ ఇంకా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇక తర్వాతనైతే ఇంకా వచ్చేసినాము కరీంనగర్కి అయితే. ఇక దిగేసి అయితే ఇంటికి అయితే వచ్చేసినామని అనిపించింది. బస్సులో అయితే ఫుల్ మంది ఉండే. ఇక ఇంటికి వచ్చి అప్పటికి ఇంకా చినుకులు అట్లనే పడుతుండే, మబ్బులు చూడండి. ఇక
ఇంటికి వస్తే ఆ ప్రశాంతతనే వేరే. ఎన్ని రోజులు ఎటు తిరిగి వచ్చినా మన ఇంటికి మనం వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్డ్ ఉంటుంది కదా. ఏడనైతే మా ఆయనకి బస్సులోనే పాస్ వస్తుందని ఎన్నిసార్లు అన్నాడు. ఈ ఇంటికి వచ్చేటతోటే వన్ పని వన్ కానిస్తుడు. మా కుచ్చులు పాపనైతే పండుకొని లేచింది మంచిగా బస్సులో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఇక హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాము. ఇల్లు అయితే క్లీన్ చేసి వెళ్ళినా కదా, అంతగానం ఏం లేదు క్లీన్ చేయడము. కాకపోతే ఇంకా తెచ్చిన బట్టలు అవి అయితే అన్నీ సర్దుకోవడం అయితే ఉన్నది. ఇక అక్కనైతే కొంచెం మటను, ఇంకా కొన్ని మసాలాస్ ఇట్లా అన్నీ పంపింది అన్నట్టు. ఆనియన్స్ అవి కొంచెం ఫంక్షన్లో మిగిలినాయి. అవి మనం కొనుక్కోమంటే కొనుక్కుంటాం, కానీ ఇక ప్రేమతో ఇచ్చిన దాన్ని మనం ఏం చేయలేము కదా ఫ్రెండ్స్. ప్రేమతో ఇచ్చింది కాబట్టి తీసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా ఆ రోజైతే మొత్తం మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి మటన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఎక్కువ కొన్ని డేస్ స్టోర్ చేసి మళ్ళీ వండు అట్లా ఏమి ఇష్టం ఉండదు. అందుకని ఇంకా అప్పుడప్పుడే వండేసి ఇక్కడనైతే తినేస్తున్నాము. మా ఆయన అయితే వీడియో తీయకు మమ్మీ తింటున్నా అని అంటున్నాడు. మటన్ బిర్యానీ అయితే మంచిగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.